కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం. అగ్నికి ఆహుతి అయిన 30 మంది. అక్టోబర్ 24 తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు కర్నూలు శివారులోని చిన్నటేకూరు సమీపంలో ఉల్లిందకుండ క్రాస్ వద్ద మంటల్లో దగ్ధమైంది. ప్రమాద వివరాలు. ప్రమాదం ఉదయం 3:30 సమయంలో చోటు చేసుకుంది. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రారంభ సమాచారం ప్రకారం బస్సు ఒక స్కూటర్ని ఢీకొట్టడంతో ముందు భాగంలో మంటలు చెలరేగాయి. డీజిల్ ట్యాంకుకు మంటలు అంటుకోవడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులు మంటల్లో చిక్కుకున్నారు. మరణాలు మరియు గాయాలు. ఇప్పటి వరకు అందిన నివేదికల ప్రకారం సుమారు 30 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తుంది. 12 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాన్ని పగలగొట్టి బయటపడి గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదనపు వివరాలు. బస్సు డ్రైవర్ మరియు క్లీనర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రమాద సమయంలో వర్షం కురుస్తుండటంతో రక్షణ చర్యలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది సమయానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదం 2013 మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఇలాంటి ట్రావెల్స్ బస్సు దగ్ధ ఘటనను గుర్తు చేస్తూ రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది.